नमस्ते महोदय। अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 21వ సూత్రం వరకు మనం చెప్పాం. ఇంతవరకు చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఆ సందేహాలు చెప్పండి. అస్తు ప్రకృతమనుసరామః. మనము నిన్నటి పాఠంలో పరమాత్మలో ఉన్నటువంటి అదృశ్యత్వాది గుణాలను మనం ప్రస్తావించుకున్నాము. అవి పరమాత్మలో ఉన్న గుణాలు అని చెప్పి మనకు స్పష్టంగా ఉపసంహారంలో, ఆ ప్రకరణం యొక్క ఉపసంహారంలో కూడా మనకు చెప్పబడింది. యః సర్వజ్ఞః సర్వవిద్ యస్య జ్ఞానమయం తపః. స్పష్టంగా చెప్పబడింది ఆ పరమాత్మనః ఏవ ధర్మాః. ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క ధర్మాలు అని చెప్పి మనకు ఈ ఉపనిషత్తు యొక్క వచనముల ద్వారా మనము ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే ఆ పరమాత్మ అద్వేష్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అచక్షు, అశ్రోత్రం, తద్ అపానిపాదం అని చెప్పి ఆ పరమాత్మ యొక్క గుణాలను మనం విశేషంగా చెప్పుకున్నాం. ఈ గుణాలు అనేటివి కేవలం పరమాత్మలోనే సాధ్యమవుతాయి. ఈ ధర్మాలు అనేటివి ఏ జీవాత్మలో కానీ పరమాత్మలో ప్రకృతిలో ఇవి ఈ ధర్మాలు ఉండవు, సాధ్యం కావు, అక్కడ సంభవించవు అని చెప్పి ఆ రకంగా మొత్తానికి ఈ అదృశ్యత్వాది గుణాలు అనేటివి మనకు పరమాత్మను వర్తిస్తాయి. ఎలా తెలుస్తుంది పరమాత్మ అంటే ధర్మోక్తే. అందుకే ఉపనిషత్తు యొక్క వచనాల్లో మనకు ఆ రకంగా వాటి పరమాత్మ యొక్క ధర్మాలే అని చెప్పి విశేషంగా మనకు ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ గుణాలని పరమాత్మలో ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు భేదకర్తం ద్వారా కూడా మనకు ఈ శరీరంలో ఉండే జీవాత్మ కంటే భిన్నంగా పరమాత్మ ఒక తత్వం ఉందని చెప్పి మనం ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం, ప్రకరణలు చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి అన్నిటికీ బ్రహ్మే ఉన్నాడు, ఆ పరమాత్మ మనకు ఉపాసించదగిన వాడనే విషయాన్ని మనం లక్ష్యంగా పెట్టుకొని ఈ విషయాన్ని గమనిస్తూ ఉండాలి అన్నమాట. ఇప్పుడు అదే క్రమంలో చూడండి, మనకు ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఈ అదృశ్యత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మలోనే ఉంటాయి, జీవాత్మలో అలాగే ప్రకృతిలో ఉండవు. ఈ గుణాలు పైన చెప్పుకున్నాం కదా, అద్వేష్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అచక్షు, ఇవన్నీ లక్షణాలు ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా పరమాత్మలో ఉంటాయి, జీవాత్మలో ప్రకృతిలో ఉండవు అని చెప్పడానికి పుష్టి కొదుకు మనకి కథన మాత్రం ద్వారా తెలియదు కదా. ఇవన్నీ పరమాత్మ గుణాలు, జీవాత్మ ఎందుకు ఉండవు అనేది ఇక్కడ సూత్రం ద్వారా మహర్షి వేదవ్యాస మహర్షి ఇక్కడ సూత్ర రచన అనేది జరిగింది. ఇక్కడ చూడండి, విశేషణ భేద వ్యపదేశాభ్యాం చ న ఇతరౌ. విశేషణ భేద వ్యపదేశాభ్యాం చ న ఇతరౌ. విశేషణ భేద వ్యపదేశాభ్యాం చ న ఇతరౌ. ఇక్కడ ఇతరౌ శబ్దం చూడండి. దీన్ని బట్టి అంటే మనం ఒకటి పరమాత్మ చెప్పుకున్నాం, అన్య పదార్థాలే ఉన్న జీవాత్మ ప్రకృతి. నా ఇతరౌ, ఇతరవు అంటే ఇక జీవాత్మ ప్రకృతి కాదు. ఎందుకు కాదంటే దాని పుష్టి కొరకు చెప్పుకున్నా అంట. అక్కడ ఈ గుణాలన్నీ అదృశ్యత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయని పరమాత్మ యొక్క ధర్మాలే, జీవాత్మ యొక్క ధర్మము
కానీ ప్రకృతి యొక్క ధర్మం కాదు. అది ఎలా తెలిసిందంటే విశేషణాన్ని బట్టి భేద వ్యపదేశాభ్యాం, భేద వ్యపదేశాన్ని బట్టి అంటే పరమాత్మ యొక్క గుణాలు జీవాత్మ ప్రకృతిలో ఉండే గుణాలని కొన్ని భిన్న భిన్నంగా ప్రస్తావించబడ్డామట. అంటే ఏ పదార్థాలు ఏ శక్తి సామర్థ్యం ఎందులో ఏవైతే ఉంటాయో అవే భేద కథని చెప్పబడింది. అంటే పరమాత్మ యొక్క ధర్మాలు జీవాత్మ ప్రకృతి కంటే భిన్నంగా మనకు చెప్పబడింది అన్నమాట. అందుకే ఈ విశేషణం అది భేద వ్యపదేశం ద్వారా కూడా నా ఇతరవు అంటే జీవాత్మ కానీ ప్రకృతి కానీ కాదు. ఈ ధర్మాలని కూడా అదృశ్యత్వాది గుణాలు పైన చెప్పిన అదృశ్యత్వాది ధర్మాలు కేవలం పరమాత్మను వర్తిస్తాయి అని చెప్పడం కొరకు పుష్టి కొరకు ఈ సూత్రం అంట. కాబట్టి మనం ఈ సూత్రాలకు ఏం చేసుకోంటే విశేషణ భేద వ్యపదేశం ద్వారా కూడా నా ఇతరవు జీవాత్మ కానీ ప్రకృతి కానీ కాదు. అదృశ్యత్వాది గుణాలు జీవాత్మలు కానీ ప్రకృతిలో కానీ ఉండవు. ఎలా తెలిసింది? విశేషణం ద్వారా భేద వ్యపదేశం ద్వారా మనకు తెలుస్తుంది. అదేంటి కింద చూడండి. అన్యచ్చ అంటే అదృశ్యత్వాది గుణాలను పుష్టి కొరికే ఇంకోటి వేరే ప్రమాణంగా హేతుబద్ధంగా ఇంకోటి చెప్పుకుంటున్నాను. దాన్ని పుష్టి కొరికి చెప్పుకుంటున్నామాట. చ అంటే అన్యచ్చ ఇంకా ఏంటంటే విశేషణ భేద వ్యపదేశాభ్యాం, దాన్ని ఓపెన్ చేశారు. విశేషణేన అంటే విశేషణం ద్వారా భేద వ్యపదేశేన చ భేద వ్యపదేశం ద్వారా అనుకో మనకు ఉపనిషత్తు యొక్క వచనంలో భేదోపదేశం చెప్పబడిందన్నమాట. భేదోపదేశము చెప్పబడిందన్నమాట. అందుకే భేద వ్యపదేశేన చ ఇతరవు నా. ఇతరవు అంటే ఏమిటి? ఇక్కడ ఇతరవు శబ్దం చేత ఏం తీసుకోవాలి? సూత్రంలో ఇతరవు శబ్దం ఉంది కదా, ఇతరవు శబ్దం చేత ఏం తీసుకోవాలి అంటే పరమాత్మనో భిన్నవు, పరమాత్మ కంటే భిన్నవు, ప్రకృతి జీవాత్మానవు, ప్రకృతి జీవాత్మానవు నా అత్ర అదృశ్యత్వాది గుణ ప్రకరణే గ్రహితుం శక్యవు. ఇక్కడ ఈ అదృశ్యత్వాది ప్రకరణ చెప్పుకున్నాం కదా, మనకు ఆ అదృశ్యత్వ గుణ పరమాత్మ ఉన్నాయని చెప్పి ఇక్కడ నా అదృశ్యత్వాది గుణ ప్రకరణే ఈ ప్రకరణంలో గ్రహితుం శక్యవు అంటే గ్రహితుం నా శక్యం అంటే జీవాత్మ జీవాత్మ ప్రకృతి ఈ గుణ జీవాత్మ ప్రకృతిలో ఈ గుణాలు అదృశ్యత్వ గుణాలు శక్యం కావు. చూడు దీన్ని బట్టి కూడా మనకు స్పష్టంగా మహర్షి వేదవ్యాస మహర్షి యొక్క సూత్రం ప్రకారంగానే మనకి అందరికీ ప్రమాణం కదా. ఆ సూత్రం స్పష్టంగా చెప్తుంది నా ఇతరవు అని చెప్పి. బ్రహ్మ ప్రకారం చెప్పుకున్నాం, బ్రహ్మ కంటే భిన్నంగా ఈ జీవాత్మ కాదు ప్రకృతి కాదు. అంటే దీన్ని బట్టి అర్థం అవుతుందా? మూడు పదార్థాలు అనాది పదార్థాలు, జీవాత్మ పరమాత్మ ప్రకృతి, మూడు పదార్థాలు అనాది పదార్థం అంటే త్రైతవాదం ఇక్కడ మనకు కనిపిస్తుంది, అద్వైతం కాదు. అద్వైతం ఎప్పుడు చెప్పుకుంటాం అంటే ఎప్పుడైతే జీవాత్మ సాధకుడు ఆ పరమాత్మలో ఓతప్రోతం అయిపోతాడో అప్పుడు తాదాత్మ్యం చెందుతాడు కాబట్టి ఆ రకంగా అనుభూతి పొందుతాడు అనమాట. ఆ రకంగా మనం చెప్పుకుంటాం. ఎప్పుడైనా ఎప్పుడు ఇందులో ఓతప్రోతం అయి ఉన్నామో మనం అదే విధంగా చెప్పుకుంటామట. అదే అతని యొక్క పరాకాష్ఠ, ఆ పరాకాష్ఠ మనం ఆ రకంగా చెప్పుకుంటాం సందర్భాన్ని బట్టి. అంతేకాని మనకు ఆ జీవాత్మ పరమాత్మ ప్రకృతి యొక్క సత్తా అనాది పదార్థాలు ఉన్నాయని చెప్పి ఈ మహర్షి వేదవ్యాస మహర్షి ద్వారా రాసిన భాష్యం ఇదంటే మన భాషలో చెప్పండి. ఎందుకంటే ఋషికృత విద్వాంసుల యొక్క భాష అనేక టీకాకారుల యొక్క భాషలు కాబట్టి మన దీంట్లో కొంచెం వెనక ముందు ఉండొచ్చు. కానీ ఋషి రచించే సూత్రంలో మాత్రం తేడా ఉండదు. ఈ ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకు ఇతరవు అనే శబ్దమే ఇప్పుడు పరమాత్మ కంటే భిన్న ఇతరు ఏం తీసుకుంటామని సత్తాత్మకమండి. ఈ ప్రకృతి ఒకటి ఉంది, జీవాత్మ ఒకటి ఉంది, మూడో పదార్థం తీసుకోవడానికి ఏమైనా ఉందా? దీన్ని బట్టి కూడా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఇక్కడ జీవాత్మ పరమాత్మ ప్రకృతి మూడు పదార్థాలు అనాది పదార్థాలు ఎప్పుడు ఉంటాయి, ఆది అంతం లేని పదార్థాలు ఈ మూడు పదార్థాలు అన్నమాట. పరమాత్మ వీటన్నిటికీ కర్త, పరమాత్మ జీవాత్మ యొక్క కళ్యాణం కొరకు ఈ ప్రకృతిని సృష్టించాడు. అంటే ప్రకృతి ఒక తత్వం, జడ ప్రకృతి ఉందన్న, ఆ ప్రకృతి సూక్ష్మంగా ఉంటాయి. ఆ సూక్ష్మ ప్రకృతిని స్థూలంగా కార్య జగత్ రూపంలో ఇప్పుడు కార్య రూపంలో ఆయన అభివ్యక్తం చేశాడనమాట. అలాగే ఆ జగత్తుకు అనుగుణంగానే ఆ జీవులను కూడా ఉత్పత్తి చేసి పిండాన్ని తయారు చేసి ఆ పరమాత్మ జీవుల కళ్యాణం కొరకు ఈ రకంగా సృష్టి నిర్మించి దాన్ని గతిశీలంగా చలాయమానంగా నడిపిస్తున్నాడు. అందుకే కర్త ధర్త సంహర్త అన్ని కూడా ఆ పరమాత్మే. ఎందుకంటే జీవాత్మ కంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాడు, అత్యంత సామర్థ్యం సంపూర్ణ సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి. బట్ మొత్తానికి ఈ భేద కథనం ద్వారా మనకి ఈ విశేషణం ద్వారా కూడా జీవాత్మ ప్రకృతిలో ఈ అదృశ్యత్వాది గుణాలు ఉండవు, పరమాత్మలో మాత్రం సాధ్యమే, జీవాత్మలో ప్రకృతిలో ఉండవని చెప్పి మనకి స్పష్టంగా ఈ కథనం ద్వారా తెలుస్తున్నాడు. అందుకే పరమాత్మలో భిన్నో ప్రకృతి జీవాత్మను పరమాత్మని భిన్నంగా ప్రకృతి జీవాత్మ రెండు తీసుకోవాలి. కానీ ఆ రెండిట్లో కూడా నా అదృశ్యత్వాది గుణ ప్రకరణంలో గ్రహితం నా శక్యం, ఇక్కడ ఇవన్నీ వీటిలో శక్యం కాదు ఈ గుణాలు తీసుకోవడం అనేది. కీదృశ్యం తది ఏ రకంగా శక్యం కాదు
ఇక కథనం మాత్రం చేత మనం చెప్పినంత మాత్రం చేత అది సిద్ధించదు కదా, దానికి ప్రమాణం చూపించాలన్నమాట. ఏం మాట్లాడినా దానికి ఒక ప్రమాణం ఉంటుందన్నమాట. ఇప్పుడు కేవలం మాట కోసం మాట్లాడాం కదా, అలా అడుగుతున్నాయి ఇక్కడ. అందుకే కీదృశం తదిహి, ఏ రకంగా, తద్విశేషణం కథం స. ఇప్పుడు కీదృశం తదిహి అంటే అప్పుడు దానికి ఏ రకంగా సమానం చెప్తావు. తద్విశేషణం కథం, అది విశేషణం చెప్తా. విశేషణం ద్వారా నువ్వు ఏ విశేషణం ఇక్కడ ఇవ్వబడింది దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ జీవాత్మ కాదు అంటున్నావు. అదే కీదృశం తది అప్పుడు ఎలా, ఏ రకంగా, తద్విశేషణం కథం చ స భేద వ్యపదేశ ఇది వర్ణ్యతే. అది ఆ విశేషణం ఏ రకంగా ఉంది, ఆ భేద వ్యపదేశం ఎక్కడ ఏ రకంగా చెప్పబడింది అది వర్ణిస్తున్నాం. ఇప్పుడు సూత్రం చెప్పుకున్నాం, ఆ విశేషణ పూర్వకంగా భేద వ్యపదేశ కథన ప్రకారంగా మనకు జీవాత్మ కాదు ప్రకృతి కాదు చెప్పావు. ఆ విశేషణాలు ఏంటివి, ఆ భేద వ్యపదేశ కథనం ఏంటి అని ఇక్కడ ప్రశ్నించినప్పుడు కీదృశం తదిహి, అప్పుడే ఇప్పుడు ఏ రకంగా చెప్పగలుగుతావు మీకు విశేషణం ద్వారా భేద వ్యపదేశం ద్వారా జీవాత్మ కాదు ప్రకృతి కాదు అని చెప్పి అది వర్ణిస్తున్నట్టు. అందుకే కీదృశం తదిహి అని అడిగినప్పుడు తద్ విశేషణం కథం చ స భేద వ్యపదేశ ఇది వర్ణ్యతే, అది ఏ రకంగా భేద వ్యపదేశం ఏ రకంగా విశేషణం అనేది వర్ణించుకుంటున్నాం. ఏం చెప్పా అంటే దివ్యో హి అమూర్త, ఆ పరమాత్మ దివ్య స్వరూపుడు అన్నమాట. దివ్య స్వరూపుడు నిశ్చయంగా. అమూర్త, మూర్త స్వరూపం అంటే మూర్తం అంటే ఆకారం కానీ ఆకృతి విశేషం కానీ పొడు దీర్ఘం కానీ అలా ఏం లేదన్నమాట. ఎటువంటి మూర్తం లేదు, అంటే మూర్త స్వరూపం లేదన్నమాట. అంటే విగ్రహ రూపం లేదన్నమాట, ఆకారం లేదు. దాని దివ్య స్వరూపుడు అన్నమాట. దివ్యో హి అమూర్త పురుష అంటే ఆ పరమాత్మ దివ్య పురుషుడు, అమూర్తమైన పురుషుడు అన్నమాట. ఎటువంటి రూప రంగు రూప ఆకృతి లేనటువంటి వాడు. స బాహ్య ఆభ్యంతర, ఆయన బయట ఉన్నాడు లోపల ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ అజహ, అజన్మ, ఎప్పుడు జన్మ తీసుకోడు, అతనికి జన్మ అంటూ ఉండదు ఆ పరమాత్మకి. అలాగే అప్రాణ, ఆయన ప్రాణస్వరూపుడు అని చెప్పుండే, కానీ ఈ పిండంలో ఏ విధంగా ప్రాణం ఉంటుందో అలాగా పరమాత్మకు స్థూలంగా ప్రాణం అంటూ ఉండేది అనమాట. మన జీవాత్మకు ఉంటుంది ప్రాణం, కానీ పరమాత్మకు ఉండదు. అలాగే అప్రాణ అమనాహ, అలాగే ఏ విధంగా జీవితానికి మనసుతో యుక్తమై ఉంటాడో శరీరంతో యుక్తమై ఉంటాడో అలాగా పరమాత్మ అమనహ, మనసులో ఏంటువంటి అంటే ఆ రకంగా స్థూల జీవాత్మకు ఉన్నటువంటి శరీరధారి జీవాత్మ ఏ రకంగా ప్రాణంతో మనసుతో ఉంటాడో అలాగా ఆ పరమాత్మ ఉండడు. అందుకే అమనహ అని చెప్పుకున్నాం. కానీ శుభ్రహ, ఆ పరమాత్మ అత్యంత శుభ్రమైనటువంటి వాడు, శుద్ధి అత్యంత స్వచ్ఛమైనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకే శుభ్రోహి. అలాగే అక్షరాత్ పరతః పరం, అక్షరం అంటే నా క్షరతీతి అక్షరం, ఎప్పుడు క్షీణించడు, ఎప్పుడు నష్టం కాడు, ఎప్పుడు వికారం పొందడు అన్నమాట పరమాత్మ. అందుకే అక్షరం అంటాం. అటు అక్షరాత్ పరతః పరం, అటువంటి అక్షరం కంటే కూడా పరాతి పరమైనటువంటి వాడు, అంటే అతిక్రమించినటువంటి వాడు, అంటే అన్ని పదార్థాల కంటే ఎప్పుడు నష్టం కానటువంటి వాడు, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి వాడు. పరతః పర అంటే ఆ పరమాత్మ కంటే పరంగా ఇంకా ఎవరంటూ ఎవరు లేదు. అందుకే ఇప్పుడు పరతః పరహ అని చెప్పుకున్నాము. కాబట్టి ఏతస్మాత్ జ్యాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ త్వం వాయు జ్యోతి ఆపహ పృథివీ విశ్వస్య ధారణి అంటే. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వీటన్నిటికి ప్రాణస్వరూపమైనటువంటి మనస్సుకి, సర్వేంద్రియాలకు, ఈ ఆకాశానికి, వాయువుకి, జ్యోతి ప్రకాశానికి, నీటికి, పృథివీకి, వీటన్నిటికి విశ్వస్య ధారణి, వీటన్నిటిని కూడా ఆ పరమాత్మ పిండాన్న బ్రహ్మాండ అతనే ధారణ చేసి ఉన్నాడు, అతనే సృష్టించి ఉన్నాడు, అతనే నిర్మించి ఉన్నాడు. ఈ శక్తి అంత కేవలం పరమాత్మలో సాధ్యమవుతుంది, జీవాత్మలో కానీ పరమాత్మలో కానీ సాధ్యం కాదు అని చెప్పి. అందుకే దీని ద్వారా మనకు తెలుస్తుంది వీటన్నిటికి కూడా మనిషికైనా, ఇంద్రియాలకైనా, ఆకాశానికైనా, పంచభూతాలకైనా అన్నిటికీ ఆధార స్వరూపుడు ఆ పరమాత్మే, ఆ బ్రహ్మే తీసుకోవాలి అని చెప్పి ఈ ముండకోపనిషత్తు యొక్క వచనం ద్వారా మనం చెప్పుకున్నాం అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే అత్ర ఉత్తర వచనం నిర్దేశానుసారం, అక్కడ మనకు ఈ ప్రకరణలో ఉత్తర వచనం వచనం కాకుండా రెండో లైన్ చెప్పబడింది అనమాట. అత్ర ఉత్తర వచన నిర్దేశానుసారం ప్రాణేంద్రియ మనాంసి, ప్రాణము ఇంద్రియాలకు మనసులకు అంటే పంచ ప్రాణాలు ఇంద్రియాలకు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు ఏవైతే ఉన్నాయి వీటన్నిటికి కూడా ప్రాణేంద్రియ మనాంసి, ప్రాణ ఇంద్రియ మనాంసి, దాన్ని సంధి వలన ప్రాణేంద్రియ మనాంసి, సమస్త ప్రాణాలకైనా సమస్త ఇంద్రియములకైనా, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలకు, అలాగే పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశ, యస్మాత్ జాయంతే, ఇవన్నీ కూడా పిండంలో ఉండే ఇవన్నీ ఇంద్రియాలు, పిండంలో ఉండేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మాండంలో ఉండే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యస్మాత్ జాయంతే, ఎవరి ద్వారా అయితే ఉత్పన్నమవుతాయో, ఎవరి చేత అయితే ఎవరి చేత అయితే అభివ్యక్తం చేయబడతాయో, ఎవరి చేత అయితే గతిశీలంగా చలాయమానంగా ఉంటాయో, యస్మాత్ జాయంతే, ఎవరి చేత ఉత్పన్నమవుతున్నాయో, అందుకే యస్మాత్ జాయంతే
స కథం భూత ఇది పూర్వవచనే విశేష్యతే. ఇక్కడ పూర్వవచనంలో చెప్పాం ఇవన్నీ వేడి ద్వారా అయితే ఏ పరమాత్మ ద్వారా ఉత్పన్నం అవుతున్నాయో ఆ పరమాత్మ కథం భూత ఏ రకంగా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడని చెప్పి అక్కడ విశేషణాలంగా చెప్పుకున్నామట. ఆ వచ్చిన పూర్వవచనంలో ఆ ముండోకి ఓపెన్ చేస్తే అక్కడ పూర్వవచనం ఇక్కడ మనకి ఎంతైతే అవసరమో అది రెండో ఉత్తరవచనం తీసుకున్నామట. పూర్వవచనం అలా అడగబడిందన్నమాట. అందుకే ఆ ముఖ్యాంశాన్ని తీసుకొని చెప్పుకున్నామట. ఇప్పుడు ఈ ఇంద్రియాలు, ఈ బ్రహ్మాండము ఎవరి ద్వారా ఏ పరమాత్మ ద్వారా ఉత్పన్నం అవుతున్నాయో ఆ పరమాత్మ స కథం భూత ఇది పూర్వవచనం విశేషతే. పూర్వవచనం ద్వారా మనకు తెలుస్తుంది. స కథం భూత ఇది పూర్వవచన విశేష్యతే, అది మనకు విశేషంగా అర్థమవుతుందన్నమాట. అందుకే మనం విశేషణేన అని చెప్పిన విశేషం ద్వారా ఆ పరమాత్మ జీవాత్మ కాదు, ప్రకృతి కాదు అని చెప్పుకున్నామట. ఆ విశేషణం అంటే ఇక్కడ మనకు ఈ లక్షణాలన్నీ కూడా రుచిని ఉత్పన్నించడం, ఇంద్రియాలు ఉత్పన్నించడం అనేది ఆ పరమాత్మతో సాధ్యమవుతుంది, కానీ మనకు జీవాత్మ ద్వారా కానీ ప్రకృతి ద్వారా సాధ్యం కాదు. అందుకే విశేషణని బట్టి విశేషంగా తీసుకున్న సా కథం భూత ఇది పూర్వవచనే విశేష్యతే విశేషంగా చెప్పబడింది అన్నమాట. ఏంటంటే ఏ రకంగా చెప్పాలంటే ఆ పరమాత్మ దివ్య పై చెప్పిన ప్రకారంగా దివ్య అమూర్త పురుష. దివ్య అంటే అమూర్త, పురుష అంటే పురుష చేతన, ఆ చేతన పరమాత్మ. జగతో బాహ్య ఆభ్యాంతరశ్చ, ఈ జగత్కి బయట లోపల అంతటా వ్యాపించి ఉన్నాడు. అజహ అంటే అజన్మ, అతను ఎప్పుడు జన్మ తీసుకోడు. అప్రాణ ప్రాణస్వరూపుడు కాదు. అమనః మనోస్వరూపుడు కాదు జీవాత్మకి సమానంగా. ఇది ఏతై విశేషణై యుక్తో, ఇటువంటి విశేషణాలు యుక్తమైనటువంటి నా జీవో భవతి తస్మాత్ నా సహ. అందుకే ఇటువంటి లక్షణాలు ఇది విశేషణై యుక్త నా జీవ భవతి. ఇటువంటి విశేషణాలు ఏంటివి? అజన్మ, అప్రాణ, అమనః. ఈ జీవాత్మ సాధ్యమవుతాయా? ఎప్పుడు జీవాత్మ శరీరం ధరించిందంటే మనసుతో యుక్తమవుతుంది, ప్రాణంతో యుక్తమవుతుంది, జన్మ తీసుకుంటుంది, మాట జన్మ తీసుకుంటుంది, నష్టమైపోతుంటుంది అన్నమాట. అదే బాహ్య ఆభ్యంతర అంతటా వ్యాపించిందా? లేదు. ఇక్కడ లోపల మాత్రమే ఉంది, శరీర అంగంలో మాత్రమే ఉంది, శరీరం బయట లేదు. ఆ శరీర అంగంలో కూడా ఒక సమయంలో ఒక చోట ఉంది, కానీ హృదయంలో ఉంటే చక్షువు లేదు, చక్షుల్లో ఉంటే శ్రోత్రంలో లేదు, శ్రోత్రంలో ఉంటే నాభిలో లేదు. అంటే ఎప్పుడైనా ఒక దేశంలో ఒక స్థానంలో ఉంటుంది, ఏకదేశి కాబట్టి. కానీ పరమాత్మ అలా కాదంతటా వ్యాపించినాడు. కాబట్టి ఇవన్నీ విశేషణాలు జీవాత్మలో వర్తించవు. ఏ గుణాలు? బయట ఉండడం, లోపల ఉండడం, జగత్కి అమూర్త స్వరూపుడై ఉండడం, దివ్య గుణాలు కలిగి ఉండడం, ఇవన్నీ గుణాలు ఆ జీవాత్మలో వర్తించవు. అజన్మ అనేది మనకి ఇక్కడే తెలుసుకుంది. ఆ జీవాత్మ ఎప్పుడు జన్మ తీసుకుంటుంది, కర్మానుగుణంగా ప్రాణ మనసుతో యుక్తమవుతుంది. ఇవన్నీ విశేషణాలు అన్నమాట. ఇది ఏతై విశేషణై యుక్తో నా జీవ. ఇటువంటి విశేషాలు జీవాత్మలో ఎప్పుడు కూడా సాధ్యం కావు. అందుకే ఈ విశేషణాలు యుక్తమైన జీవాత్మ నా జీవాత్మలో ఉండవు. తస్మాత్ నా సహా. అందుకే జీవాత్మ తీసుకోకూడదు. ప్రకృతి జడ పదార్థం కంటే అది ఎలాగో తీసుకోకూడదు. ప్రకృతి విషయంలో చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అందుకే అది కూడా అంటున్న తర్వాత అథచ అక్షరాత్ పరతః పరం. అక్షరాత్ అంటే అక్షరం ఎప్పుడు క్షీణించినటువంటి వాడు ఆ పరమాత్మ. క్షరం అంటే క్షీణించడం. నా క్షరతీతి అక్షరం, తస్మాత్ అక్షరాత్ అనమాట. ఎప్పుడు క్షీణించేటువంటి వాడు కాదు పరమాత్మ. ఇప్పుడు నశించడం, ఎప్పుడు వికారం పొందడు. అందుకే పరతః పరం అని చెప్పిన. ఆ పరం కంటే అత్యంత పరమైనటువంటి వాడు ఆ పరమాత్మ కంటే పరంగా, పరమాత్మ కంటే సమానంగా, పరమాత్మ కంటే ఎక్కువ ఇంకా ఎవరు ఉండదు. అందుకే అక్షరాత్ దాన్ని ఓపెన్ చేశాడు. అవినస్వరాత్. అక్షరాత్ అంటే అవినస్వరాత్ అంటే ఎప్పుడు కూడా వినాశం కాడు. అవ్యక్తాత్ ఎప్పుడు వ్యక్తం కాడు ఆ పరమాత్మ. అటువంటి ప్రకృత్యాఖ్యాత్ ఉపాదాన కారణాత్ పరత. అందుకే అవ్యక్తమైనటువంటి, అలాగే ఆ పరమాత్మ అవినాశం స్వరూపుడు యుక్తమై ఉండాలని చెప్పినాం. అక్షరాత్, అవినస్వరాత్, అవ్యక్తాత్ ఇవి ప్రకృతి తీసుకున్నామండి. ఇక్కడ ప్రకృతి విషయంలో తీసుకుని చెప్పారు. జీవాత్మలో ఈ గుణాలు ఉండని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది చేతన జీవాత్మ చైతన్యవంతమైంది కాబట్టి. కానీ అజన్మ, అప్రాణ, అమనః, బాహ్య ఆభ్యంతరశ్చ ఇవన్నీ మనకు జీవాత్మ వర్తించవు. ప్రకృతిలో కూడా లేవు ఈ ధర్మాలని చెప్పి చెప్తున్నాం. ఈ ధర్మాలను కూడా ప్రకృతిలో లేదు. దాన్ని ప్రకృతి ఎలా చెప్పాము? ఆ అక్షరంతో పోల్చాం. ఆ ప్రకృతి కూడా మూల ప్రకృతి నష్టం కాదు. సత్వ రజస్ తమసాం సామ్యవస్థ ప్రకృతి అంటున్నాం కదా. సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో యుక్తమైనటువంటిది, సమానం ధర్మాలతో యుక్తమైన దాన్నే ప్రకృతి అని చెప్పాం. ఈ ధర్మాలను కూడా మనం ఇక్కడ ప్రకృతిలో కూడా వర్తించవు అన్నట. అందుకే అక్షరాత్ పరతః పరః. ఆ బ్రహ్మ ఎవరితో ఉన్నదో ఆయన ఎప్పుడు వినష్టం కాడని చెప్పుకున్నాం. అది ఇక్కడ మనం ఏ రకంగా చెప్పాం? అక్షరాత్ అంటే అవినస్వరాత్. అవినస్వరాత్ అంటే అవ్యక్తాత్, అవ్యక్తంగా ఉంటాడ. అలాగే ప్రకృతి ఆఖ్యాత్, దీన్ని ప్రకృతి పరంగా తీసుకుని చెప్పామంట. ఆ పదం ప్రకృతి సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అటు ప్రకృతి ఆఖ్యాత్
అంటే ఉపాదాన కారణాత్ పరత, ఉపాదాన కారణ కంటే ఆ పరమాత్మ పరంగా ఉంటాడు. అంటే అత్యంత అవ్యక్తమైనటువంటి ఎప్పుడు నష్టం కానటువంటి ప్రకృతి నష్టం అవుతుందా? నష్టం కాదన్నమాట. ఈ మూల ప్రకృతి కూడా నష్టమైతే బ్రహ్మాండం వ్యక్త రూపంలో ఏదైతే ఉందో అది తనలో విలీనమైపోతుంది. మిట్టి ద్వారా చేసే కుండలు తయారు చేసామో, బొమ్మలు తయారు చేసామో, అవన్నీ నష్టమైనప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమైనా మళ్ళీ అలాగే ముద్దగా మారిపోతాయి, అలాగే మిట్టిగా మారిపోతాయి. కానీ అది ప్రకృతి మూల తత్వ మూల పదార్థం ఏదైతే ఉందో అవి అలాగే ఉంటాయి. కుండల ద్వారా, స్వర్ణం ద్వారా, బంగారం ద్వారా మనం అనేక కుండలాలు తయారు, అనేక గొలుసులు తయారు చేస్తూ, అనేక రకాలుగా బొమ్మలు తయారు చేస్తుంటాం. కానీ దాన్ని కలగబెట్టినప్పుడు మన మూల రూపంలో వస్తుంది. ఆ మూలతత్వం అనేది నష్టం కాదు, అది అవినస్పదంగా ఉంటుంది. మూల ప్రకృతి అలాగే ఉంటున్నామట, అది ఉపాదాన కారణంగా ఉంటున్నామట. కాబట్టి వాటిన్నిటికంటే కూడా అటువంటి ప్రకృతి ఆఖ్యాత అంటే ఉపాదాన కారణాతపి దానికంటే కూడా పరతః పరః ఆ పరంగా దానికంటే కూడా ప్రకృతి మూల ప్రకృతి కంటే సూక్ష్మ ప్రకృతి కంటే కూడా భిన్నంగా ఉంటాడు. ఎందుకంటే జగత్ ఉత్పాదక, ఈ జగత్ అన్నిటి కూడా అతను ఉత్పన్నం చేసేనమాట. జగత్ ఉత్పాదకుడు ఈ సంపూర్ణ జగత్తును, పిండాన్ని మొత్తం ఉత్పన్నం చేసి దాన్ని సృష్టించి నిర్మించి దాన్ని చలాయమానంగా గతిశీలంగా ఉంచేటువంటి వాడు ఆ పరమాత్మే. అందుకే జగదుత్పాదక అని చెప్పున్నాం. ఎవరు ఆ జగదుత్పాదక? పరమాత్మ. ఇది ఇలాంటి భేద కథను స్పష్టంగా భేద నిర్దేశం విద్యతే, భేద నిర్దేశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జగదుత్పాదకుడు ఎవరు? పరమాత్మ. ఇది భేద నిర్దేశం విద్య, భేద నిర్దేశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి కూడా మనము ఇక్కడ పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ కానీ ప్రకృతి కానీ కాదు అని చెప్పి స్పష్టంగా మనకు వర్ణించబడింది అన్నమాట. అందుకే తస్మాత్ నా ప్రకృతి రపి అదృశ్యత్వాది గుణయుక్తం. ఇప్పుడు చెప్పిన అక్షరం అంటే చెప్పినాం కదా, అక్షరాత్ అవినస్పదాత్. ఈ ప్రకృతి కూడా అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, కానీ మూల ప్రకృతి ఎప్పుడు నష్టం కాదు. దానికంటే కూడా సూక్ష్మంగా పరాతిపరంగా ఆ పరమాత్మ ఉన్నాడు. అందుకే ఇవన్నీ గుణాలు ఏవైతే అదృశ్యత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయో నా ప్రకృతి అపి, ప్రకృతి కూడా అదృశ్యత్వాది గుణయుక్త. ఆ పరమాత్మ పైన చెప్పినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, అదృశ్యత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిలో కూడా వర్తించవు, ప్రకృతి కూడా ఘటితం కావు, జీవాత్మలు కావు, అలాగే ప్రకృతి కూడా కావు. అది ప్రకృతిని వర్ణించుకున్నాం, జీవాత్మను వర్ణించుకున్నాం. జీవాత్మలో ఉండవు ఈ గుణాలు, ఆ ప్రకృతిలో మూల ప్రకృతిలో కూడా ఉండవు అన్నమాట. దీన్ని బట్టి మనకు రెండు కథలు వచ్చాయా, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని రెండు తత్వాలు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి అనాది పదార్థాలు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి అవి కూడా చెప్పుకున్నారు, అక్షరం అని చెప్పుకున్నాడు. అవి కూడా ప్రకృతి మూల ప్రకృతి పరమాత్మ అక్షర స్వరూపుడు ఎప్పుడు నష్టం కాదు, అలాగే మూల ప్రకృతి కూడా నష్టం కాదు, అలాగే జీవాత్మక సత్వం నష్టం కాదు. ఇవన్నీ కూడా అనాది పదార్థాలు నిత్యంగా ఉంటాయి అన్నమాట. మరి ఇది మనకు స్పష్టంగా తెలుస్తున్నాడు. అందుకే నా ప్రకృతి అపి అదృశ్యత్వాది గుణయుక్తం, ప్రకృతి కూడా అదృశ్యత్వాది గుణాలతో యుక్తము కాదు, దాంట్లో యుక్తం ఎప్పుడు సాధ్యం కాదు. నా యుక్త అంటే యుక్తి సంగతి కాదు ఇక్కడ అని చెప్పి ఇంతవరకు మనం భాషార్థం చెప్పుకున్నామట. మనకి ఈ రకంగా మొత్తానికి ఇక్కడ ఉండేటువంటి గుణాలు జీవాత్మలో కానీ ప్రకృతిలో కానీ వర్తించవు. అది ఎలా తెలుస్తుంది వర్తించవని చెప్పి విశేషణ అది భేద వ్యపదేశం ద్వారా మనం చెప్పుకున్నాం. విశేషణాలతోటి ఈ విశేషణ జీవాత్మలో ఉండవు. అలాగే భేద వ్యపదేశం ఏంటి, ఆ జీవాత్మ కంటే ప్రకృతి కంటే భిన్నమైనటువంటి వాడు భేదకర్తం ద్వారా మనకు తెలుస్తున్నమాట. పరమాత్మలో మాత్రమే ఈ అదృశ్యత్వాది గుణాలు ఉంటాయి, జీవాత్మలో ప్రకృతిలో ఉండవని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. ఇంతవరకు సూత్రం యొక్క భాష్యాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం కింద ఏం చెప్తున్నారంటే అత్ర సూత్రే, ఈ సూత్రంలో ఇతర కథనేనా, సూత్రం ఇతర శబ్దం ఉందిరా, ద్వివచనం ఇతర ఉంది. ఒకటి జీవాత్మ పరమాత్మ ప్రకృతి అంతా ఒకటే అయినప్పుడు మనకి ఇతర అని చెప్పి ద్వివచనంలో కథనం ఉండదండి. సూత్రం స్పష్టం నా ఇతరవు ద్వివచనం గెలిచారు. ఇతర ఎవరు, ఇప్పుడు పరమాత్మ గురించి చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఇతర, వీళ్ళు కాకుండా ఇతర ఇవి కూడా కాదు అంటే మూడు పదార్థాలు స్పష్టంగా అర్థమైందా అంటే మూడు పదార్థాలు అనాది అని చెప్పడం కోసము ఇది ఈ సూత్రం మనకు ప్రామాణికంగా చూపించవచ్చు అన్నమాట. విశేషణ భేద వ్యపదేశాభ్యాంచ నా ఇతరవు, ఈ విశేషాన్ని బట్టి భేద వ్యపదేశాన్ని బట్టి కూడా ఇతరు అంటే మిగిలిన రెండు పదార్థాలు కూడా అనాది పదార్థాలు ప్రకృతి జీవాత్మ కూడా కాదు. బ్రహ్మలోని అదృశ్యత్వాది గుణాలు ఉంటాయి. దీన్ని బట్టి ఇక్కడ స్పష్టంగా మనకు మూడు వచనాలు మూడు పదార్థాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవి కూడా ఉండవు, ఇందులో ఉండవు అంటే ఆ పరమాత్మలోనే ఉంటాయి, ఇవి ఇందులో ఉండవు. ఈ ఇతర శబ్దం ద్వారా కూడా మనకు స్పష్టంగా త్రైతవాదాన్ని నిరూపించబడుతుందన్నమాట. అందుకే అత్ర సూత్ర ఇతరవు కథనేన స్పష్టం భవతి యత్ మహర్షి వేదవ్యాస మతే, మహర్షి వేదవ్యాస మహర్షి రాసిన సూత్రం ద్వారా యద్వా
వేదాంత శాస్త్రం అయితే లేదా వేదాంత శాస్త్ర మతానుసారంగా త్రైతవాద, ఇప్పుడు అద్వైతవాదం అంటే కదా, అద్వైతం కాకుండా ద్వైతం కాకుండా త్రైతవాద సిద్ధాంతం వస్తే ఇక్కడ 3 పదార్థాలు త్రైతవాదం సిద్ధిస్తుంది మనకు అని ఆచార్య దృష్టో బ్రాహ్మణో భిన్నో. ఇప్పుడు ఈ రకంగా ఆచార్య దృష్టి ప్రకారంగా మనకు బ్రహ్మణో భిన్నో, బ్రహ్మ కంటే భిన్నంగా జీవ ప్రకృతి నామకం అపి 2 పదార్థో స్తః, జీవుడు ప్రకృతి నామకంతో యుక్తమైనటువంటి 2 పదార్థాలు భిన్నంగా ఉన్నాయని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుందట. అందుకే బ్రహ్మణో భిన్నో, బ్రహ్మ కంటే భిన్నంగా, భిన్నో ఎవరు, జీవ ప్రకృతి నామకం అపి, జీవ ప్రకృతి నామకం అపి 2 పదార్థాలు, 2 పదార్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి పరంతు తౌ అత్ర, ఆ 2 పదార్థాలు ఏవైతే ఉన్నాయో తౌ అత్ర ప్రతిపాదిత గుణేభ్యో విహీనౌ, ఇక్కడ ప్రతిపాదించే అదృశ్యత్వ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి తౌ అత్ర ప్రతిపాదిత గుణేభ్య, ఇక్కడ ప్రతిపాదించే గుణాలు ఏవైతే ఉన్నాయి గుణాలతో విహీనంగా ఉన్నాయి, అంటే ఇందులో లేవు. ఎందుకు లేవు? ఈ జీవాత్మలో, ఈ ప్రకృతిలో ఈ అదృశ్యత్వాది గుణాలు ఏవైతే చెప్పుకున్నాం మనము, ఇవన్నీ కూడా జీవాత్మలో కానీ ప్రకృతిలో కానీ ఈ గుణాలు విహీనం, అందులో లేవు అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకంగా మనకు ఇతరం అనే పదం ద్వారా కూడా పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి 3 పదార్థాలు అనాది పదార్థాలు, త్రైతవాదమే చెప్పుకోవాలి. ఎక్కడైతే మనం అద్వైతం చెప్పుకుంటామో అది పరమాత్మ యొక్క దేశకాల పరిస్థితిని బట్టి శంకరాచార్యవాది కానీ ఇంకా అన్ని ఆచార్యులు కానీ ఆ రకంగా ఉల్లేఖించారు. కొంత ద్వైతమే చెప్పారు, కొంతమైతే ద్వైత అద్వైతం అవును కాదని చెప్పి 2 రకాలు చెప్పామంట. ఆ రకంగా సందిగ్ధంగా అక్కడ రకరకాలు చెప్పబడింది, నిశ్చయాత్మకంగా కాకుండా. కానీ ఇక్కడ స్పష్టంగా ఈ మహర్షి వేదవ్యాస రచించే సూత్రం యొక్క రచనే మనకు ప్రకరణమే స్పష్టంగా చెప్తుంది. ఇతరం అనేది పదము ఎవరిని ఉద్దేశించి చెప్తుంది ఇక్కడ అంటే పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నటువంటి 2 పదార్థాలు ఉన్నాయి కాబట్టే ఇతరం అనే కథనాన్ని ఇక్కడ సూత్రంలో రచించబడింది. కాబట్టి ఇక్కడ మహర్షి వేదవ్యాస మహర్షి ద్వారా వచనమే మనకు స్పష్టంగా ప్రమాణంగా మనకు ఉల్లేఖించబడింది కాబట్టి, చెప్పబడింది కాబట్టి దీన్ని బట్టి మనం త్రైతవాదాన్ని మనం గుర్తించుకోవచ్చు అన్నమాట. అసలు ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. కాబట్టి అదృశ్యత్వాది గుణాలు, ఇక్కడ అదృశ్యత్వ గుణాలు ఏం చెప్పుకున్నాం? అదృశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అచక్షు, స్తోత్రం, తద్ అపానిపాదం, నిత్యం, విభు, సర్వగతం, సుసూక్ష్మం, తదవ్యయం అని చెప్పి ఏవి చెప్పుకున్నామో అటువంటి గుణములు కలిగిన పరమాత్మను, పరమేశ్వరిని ధీరులు మాత్రం ధైర్యంతో చూడగలుగుతారు. ఇవన్నీ గుణాలు పరమాత్మలు సాధ్యమవుతాయి, జీవాత్మలో ప్రకృతిలో ఈ గుణాలు సాధ్యం కాదని చెప్పి ఈ కింది 22వ సూత్రం ద్వారా మనం పుష్టి చేసుకున్నాం. ఇంకా జీవాత్మ ప్రకృతి కాదు, అదృశ్యత్వాది గుణాలు జీవాత్మలో ఉండవు, ప్రకృతిలో ఉండవు అని చెప్పి 23వ సూత్రంలో పుష్టి చేస్తున్నాం. దాన్ని రూప ఉపన్యాసాత్ చ కలిపి ఇక్కడ ఇచ్చారు. రూపోపన్యాసాత్ చ, రూపోపన్యాసాత్ చ అంటే ఇక్కడ అంటే రూపక అలంకారం ద్వారా కూడా మనకు కొన్ని అలంకారయుక్తంగా చెప్తుంటారు కదా కొన్ని వచనాలు, కొన్ని కథనములు. అక్కడికి రూపోపన్యాసాచ, ఈ రూప ఉపన్యాస రూపకాలంకారం ద్వారా కూడా మనకు ఉపన్యసించబడింది కాబట్టి దాన్ని బట్టి కూడా జీవాత్మ ప్రకృతిలో ఈ అదృశ్యత్వాది గుణాలు ఉండవు. ఇక రూపక అలంకారం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. రూప ఉపన్యాసాచ, రూపకాలంకారం ద్వారా కూడా ఉపన్యసించబడింది కాబట్టి, చెప్పబడింది కాబట్టి, ప్రతిపాదించబడింది కాబట్టి జీవాత్మ ప్రకృతిలో అదృశ్యత్వాది గుణాలు ఉండవు అని చెప్పి ఈ రూపక అలంకారం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఏంటి ఆ రూపక అలంకారం? చూడండి, అది కింద భాషలు ఇచ్చాడు. రూపోపన్యాసాత్ చ, ఇది సూత్రం 2 పదాలు విడుగుతున్నాం. చ అంటే ఇంకో దాన్ని పుష్టి కొరికే ఇంకా ప్రమాణంగా చెప్పుకుంటున్నామట. ఏంటిది? రూపోపన్యాసాత్ చ, దాన్ని మనం భాషను చదువుకున్నట్లయితే తత్ర ప్రదర్శితాత్ రూపకాలంకారదపి, రూపకాలంకారం అక్కడ ప్రదర్శించబడి కింద చెప్పుకుంటాం. అది ఆ ప్రకరణంలో ప్రదర్శితాత్ రూపక అలంకారాదపి, రూపక అలంకారం ద్వారా కూడా సిద్ధిస్తుంది. ఏంటి? ఇదం యద్ అదృశ్యత్వాది గుణ కహ అత్ర ప్రకరణే నా జీవో నైవ ప్రకృతి. అదృశ్యత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయో మన పైన చెప్పిన ప్రకారంగా అత్ర ప్రకరణ, ఈ ప్రకరణంలో నా జీవో నైవ ప్రకృతి, జీవాత్మలో కానీ ప్రకృతి అంటే మూల ప్రకృతిలో కానీ ఉండవు. ఈ రూపక అలంకారం ద్వారా కూడా మనకు సిద్ధిస్తుంది, స్పష్టమవుతుంది. జీవాత్మలో పరమాత్మలో జీవాత్మలో ప్రకృతిలో ఈ అదృశ్యత్వాది గుణాలు ఉండవు అని చెప్పి. అది ఎలాగా?
కశ్చ స రూపకాలంకార. ఆ రూపక అలంకారం ఏంటి? ఇది తత్రైవ ప్రదర్శతే. ఆ రూపకాలంకారం అది ప్రదర్శించుకుంటున్నాం ఇక్కడ. కశ్చ స రూపకాలంకార ఇది అడిగినప్పుడు తత్రైవ ప్రదర్శతే, అది ఆ రకంగా ఆ విషయాన్ని ప్రస్తావించుకుంటాం, ప్రదర్శించుకుంటున్నాం అంట. ఏంటి అది రూపకాలంకారం అంటే? అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్రమసౌ దిశః శ్రోత్రే వాక్ వివృతాశ్చ వేదాః. ఈ వచనం చెప్పుకున్నాం. అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్రమసౌ దిశః శ్రోత్రే వాగ్ వివృతాశ్చ వేదాః. వాయు ప్రాణో హృదయం విశ్వం అస్య పద్భ్యాం పృథివీ ఏష సర్వభూతాంతరాత్మ అనే ఈ ముండకోపనిషత్తు యొక్క వచనం ద్వారా కూడా మనము స్పష్టంగా చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ పరమాత్మలో ఉన్నటువంటి రూపకలంకారాల ద్వారా కూడా మనకు స్పష్టంగా సిద్ధిస్తుంది. జీవాత్మలో ప్రకృతిలో ఈ గుణాలు, అదృశ్యత్వాది గుణాలు ఉండవని చెప్పి ఈ ముండకోపనిషత్తుకు వచ్చిన మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకు అస్మాత్ పూర్వ వచనం, ఇక్కడ ఇచ్చిన వచనం ముండకోపనిషత్తు యొక్క వచనం ఏం చెప్పుకున్నామో దాంట్లో ఇది రెండో లైన్ అనమాట. దానికి పూర్వవచనంలో అస్మాత్ పూర్వవచనే ప్రాణాదీనాం జీవాంగానాం. ప్రాణాది జీవాంగ అంటే పూర్వవచనం చెప్పుకునే అంటే ప్రాణంలో ఉన్న ప్రాణము అప్రాణాలు కానీ, అలాగే ఇంద్రియాలకు జ్ఞానాలు పంచకర్మ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వాటన్నిటికీ అంటే పిండంలో ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పిండం నడవటానికి కావాల్సిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటామట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అస్మాత్ పూర్వవచనం, దీనికంటే పూర్వవచనంలో ముండకోపనిషత్తు యొక్క పూర్వవచనంలో ప్రాణాదీనాం జీవాంగనం, సమస్త ప్రాణుల జీవాంగాలు ఏవైతే ఉన్నాయో, సమస్త జీవ మనుషులే కాకుండా ఇతరుల ప్రాణులు కూడా, సమస్త జీవ జంతువులు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా మా ప్రాణాదీనాం జీవాంగానం, జీవుల యొక్క అంగాలు ఏవైతే ఉన్నాయో, అలాగే పృథివ్యాదీనాం ఆకాశాంతానం, పృథివీ నుంచి మొదలుకున్న ఆకాశ పర్యంతం, పృథివీ జల్ అగ్ని వాయు ఆకాశం పర్యంతం అన్ని కూడా, పృథివ్యాదీనాం ఆకాశాంతానం భౌతిక పదార్థానం, ఇంకా భౌతిక పదార్థానం ఇంకా భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంలో వాటిలో కూడా పదార్థాంశ ఉత్పత్తి యస్మాత్ జాత, వీటన్నిటికి ఉత్పత్తి సమస్త జీవులకు, సమస్త జీవుల యొక్క అంగాలు ఏవైతే ఉన్నాయో, చలయమానంగా ఉన్నాయో, ఈ పృథివీ జల్ ఆది పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా అదేవిధంగా అనేకంగా బ్రహ్మాండంలో మనకు భౌతిక పదార్థాలు ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నిటికీ ఉత్పత్తి యస్మాత్ జాత, వీటన్నిటికి ఉత్పత్తి ఎవరి ద్వారా అయితే కలిగిందో, యస్మాత్ జాత ఏ బ్రహ్మ ద్వారా అయితే ఉత్పన్నమైందో, ఏ పరమాత్మ ద్వారా ఉత్పన్నమైందో, యస్మాత్ జాత. ఇప్పుడు యస్మాత్ జాత అంటే మనం జీవాత్మ తీసుకువెళ్తామా, ప్రకృతిని తీసుకెళ్తామా? ఈ రకంగా పృథ్వీని ఉత్పత్తి చేసేటువంటి శక్తి, సమస్త జీవులకు ప్రాణాన్ని ఇచ్చేటువంటి శక్తి అది జీవాత్మ కానీ ప్రకృతి కానీ సాధ్యం కాదు. అందుకే యస్మాత్ జాత అంటే ఏ పరమాత్మ అయితే ఉత్పన్నమైందో. కానీ అక్కడ పరమాత్మని స్పష్టంగా ఇటువంటి రూపకలంకారాల ద్వారా కూడా మనకు స్పష్టంగా అవుతుంది అన్నమాట. అందుకే భౌతిక పదార్థానం చ ఉత్పత్తి, ఈ సమస్త పదార్థాల ఉత్పత్తి ఎవరి ద్వారా అయితే యస్మాత్ జాత ఎవరి ద్వారా ఉత్పన్నమైందో సా ఏవ ఉత్తరవచనే అత్ర రూపకలంకారేణ ఉచ్యతే. అది ఇక్కడ ఎవరి ద్వారా ఉత్పన్నమైందో అదే విషయం ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఉత్తరవచనంలో సా ఏవ ఉత్తరవచనే అత్ర రూపకలంకారేణ ఉచ్యతే. రూపకలంకారం ద్వారా మనం చెప్పుకున్నాము. ఏంటంటే రూపకలంకారం సా ఏష రూపకలంకారో నా జీవాత్మని ఘటతే. ఈ రూపకలంకారం అనేది అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యో దిశ అని చెప్పుకున్నవన్నీ కూడా రూపకాలంకారంగా పరమాత్మకు సంబంధించి చెప్పుకున్నటువంటి లక్షణాలను కూడా ఇవి జీవాత్మలో వర్తించవంట. అదే విషయం స ఏష రూపకాలంకారో నా జీవాత్మని ఘటతే, జీవాత్మలో ఘటితం కావు. తస్య అనుపరిమాణత్వ, ఎందుకంటే జీవాత్మ ఎందుకు ఘటితం కావు, ఎందుకు వర్తించవు అంటే ఆ జీవాత్మ అనుపరిమాణంతో యుక్తమై ఉన్నాడు. ఎలా ఉందంట? అనుస్వరూపమైన జీవాత్మ. ఇప్పుడు చాలా మంది మనకు జీవాత్మ అనుస్వరూపం అని చెప్పాం, పరిచ్ఛిన్నం అని చెప్పుకున్నాం, అల్పశక్తి వాళ్ళని చెప్పుకున్నాం, పరమాత్మ నిరాకారం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇలాగా అన్నప్పుడు చాలా మంది ఈ జీవాత్మ సాకారం అయిందా నిరాకారమైందా? ఇప్పుడు పరమాత్మకు నిరాకారం అని చెప్పి దాంట్లో స్పష్టంగా వచనాలు ఉన్నాయి. అలాగే జీవాత్మ విషయంలో కూడా మనకు జీవాత్మ అనుస్వరూపం అని చెప్పాను. అంటే సరే సూక్ష్మ ఏదో ఒక కొంచెం సూక్ష్మంగా ఉంటుందా, ఏదో రంగు రూప ఆకృతి ఉంటుందా, సూక్ష్మమే అనుకుందాం. బాలగ్ర శతభాగస్య మనం మనం బాలం అంటే వెంట్రుక యొక్క కొన భాగం తీసుకుందాం, 100 భాగాలు చేసినా అంటే ఏదో ఒక ముక్క ఉంటుంది, చిన్నగా ఉంటుంది, మనకు కనిపించే కంటికి కనిపించే సూక్ష్మ ఎంత లేదా మనకు కనిపిస్తుంది, ఏదో చిన్న ముక్కే ఉంటుంది కదా, అంతకంటే కూడా సూక్ష్మంగా ఉండే పరమాత్మ. అలాగే మనం ఊహించుకున్నా కూడా ఈ గుణాలన్నీ కేవలం
జీవాత్మ విషయంలో అయితే ఇవన్నీ ఎంత సూక్ష్మంగా ఉంటే ఎంతో ఒక బిందు ఆకృతి ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట, ఎంతో ఒక స్థానం ఆకారంలో ఉంటుంది సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా. అల్పశక్తివంతమైంది కాబట్టి ఇవన్నీ గుణాలు ఉంటాయని చెప్పడం. కానీ ఈ విషయంలో ఏమంటారంటే పరమాత్మకు ఏదో చిన్నగా ఉన్నప్పటికీ కూడా అల్ప పరిమాణం అంటున్నావు, పరిచ్ఛిన్నం అంటున్నావు, సూక్ష్మం అంటున్నావు, అనుస్వరూపం అంటున్నావు. అంటే ఏదో ఒక ఆకృతి ఉండవచ్చు కదా. అంటే జీవాత్మకు ఆకారం ఉందా లేదా, జీవాత్మ సాకారమా నిరాకారం, సరే పరమాత్మ నిరాకారుడు అని చెప్పి అది స్పష్టం. కానీ జీవాత్మ కూడా సాకారమైందా నిరాకారమైందా అని ఈ విషయంలో చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానం చేసుకున్నారు. కొన్ని వచనముల ద్వారా సందర్భాన్ని బట్టి ప్రకారం బట్టి కొంత జీవాత్మ నిరాకారం అని చెప్పి, కొంతమంది జీవాత్మ సాకారమైంది, కొంతమంది జీవాత్మ నిరాకారమని చెప్తారు అంట, పరమాత్మకు సమానం. కొంతమంది జీవాత్మ సాకారమైంది అని చెప్పి కూడా చెప్తామంట. సో ఈ విషయంలో అనేక రకాలుగా ఉన్నాయి. అవి పూర్వపర పక్షాన్ని బట్టి అది కూడా చెప్తాను, అదని చూద్దాం. ఎందుకంటే జీవాత్మ అత్యంత సూక్ష్మంగా ఉంటే పరిచ్ఛిన్నంగా ఉంటుంది. కానీ ఇది కూడా మనం అంత పరమాత్మ ఏ రకంగా ఉందో అలాగే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఇది కూడా ఆకారరహితమైన జీవాత్మ కూడా ఒక ఆకారం అంటుంటుంది. అనుభవం ద్వారా గమ్యమైంది అన్నమాట, అనుభూతి ద్వారా తెలుసుకోదగినది అన్నమాట జీవాత్మ కూడా. అది మీకు సందర్భం తర్వాత వస్తుంది, అక్కడ చెప్తానండి. చూడండి. సో మొత్తానికి ఏష రూపకలంకారు నా జీవాత్మలో వర్తించదు. ఎందుకంటే ఆ జీవాత్మ ఎటువంటిది, తస్య పరిమాణంతో యుక్తమైన ఒక పరిమాణం, దానికి ఒక బరువు అంటూ ఒక పరిమాణం అంటూ ఉందన్నమాట. తస్య పరిమాణత్వాత్. అలాగే అల్పశక్తిమత్వ, పరమాత్మ ఉంది అల్పశక్తివంతమైన మాట. అలాగే ఏకదేశిత్వాచ, అది ఏకదేశంలో ఉంటున్నమాట. మా వాక్కులో ఉన్నప్పుడు చక్షులో ఉన్నప్పుడు శ్రోత్రంలో ఉండదన్నమాట. అలాగే పరమాత్మ మాత్రము ఒకే సమయంలో ఒకే సందర్భంలో అన్ని చోట్ల విరాజమానంగా ఉంటాడు. శరీరంలో ఉండే ప్రత్యేక అంగంలో ఉంటాడు, శరీరం బయట కూడా ఉంటాడు. కానీ జీవాత్మ శరీరం లోపల ఉండే ఒకే అంగంలో మాత్రం ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు. అందుకే ఏకదేశిత్వాత్. నైవచ అస్య సర్వభూతాంతర ఆత్మత్వేన కథంచిత్ భవితుం శక్యతే. అందుకే నైవచ అస్య సర్వభూతాంతరాత్మత్వేన అంటే అంతటా వ్యాపించి ఉంది అని ఆ రకంగా ఈ ఆత్మ కథంచిత్ భవితుం శక్యతే, ఏ రకంగా కూడా చెప్పుకోనికి లేదన్నమాట. సర్వభూతాంత అంటే అంతటా ఓతప్రోతమై ఉంది. ఏ విధంగా పరమాత్మ కణంలో వ్యాపించి ఉన్నాడు సర్వవ్యాపకుడు, అలాగే జీవాత్మ అంతటా వ్యాపించి లేదు. అందుకే సర్వభూతాంతరాత్మత్వేన కథంచిత్ భవితుం నా శక్యతే, అది జీవాత్మ ఎప్పుడు శక్యం కాదు. అదేవిధంగా ఉపాదానస్య ప్రకృత్యాఖ్యస్య అవ్యక్తస్యాపి ఇదం రూపకం నా కల్పయితుం యుజ్యతే. స్పష్టంగా చూడన్నారు, జీవాత్మ కాదు, అలాగే ప్రకృతి మూల ప్రకృతి ఏదైతే ఉందో బ్రహ్మాండం అయితే ఇది కూడా కాదు. అందుకే ఏం చెప్పారు, ఉపాదానస్య అంటే ప్రకృతి ఆఖ్యస్య, ప్రకృతి మూల ప్రకృతి సత్వ రజస్ తమసాం సామ్యవస్థ ప్రకృతి అని చెప్పిన ఈ ప్రకృతి ఆఖ్యస్య ఎలా ఉంది ప్రకృతి, మూల ప్రకృతి అవ్యక్తస్య, వ్యక్తం కాలేదు, మూల రూపంలో ఉన్నప్పుడు తీసుకుంటాడు. అవ్యక్తస్య అపి ఇదం రూపకం అంటే రూపకలంకాల ద్వారా కూడా నా కల్పయితుం యుజ్యతే. ఈ ప్రకృతి కూడా మనము అదృశ్యత్వాది గుణాలని చెప్పి మనం కల్పించుకోవడానికి ఊహించడానికి లేదు. ఎందుకంటే యతో హి ఇమే పదార్థాః తస్య వికారూపాః సంతి. ఎందుకంటే జీవాత్మలో ఇవన్నీ, పరమాత్మలో ఇవన్నీ, ప్రకృతిలో మనకు ఇవన్నీ వికారూపం. ఈ మూల ప్రకృతి ఏతుందో మూల ప్రకృతి నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయన్నమాట. అందుకే సంసారం ఏ పదార్థం తీసుకున్నా సత్వగుణం రజోగుణం తమోగుణం యుక్తమే ఉంటుందన్నమాట. ప్రతి పదార్థం కూడా ఈ ధర్మాలు వ్యాపించి ఉన్నాయి. ఇవన్నీ మూల ప్రకృతి ఉత్పన్నమై ఉన్నాయన్నమాట. ఈ విధంగా అయితే మనం ఆ మట్టి నుంచి మనం కుండ తయారు చేసినప్పుడు ఆ మట్టి యొక్క కణాలు ఏవైతున్నాయో ఆ కుండంతా వ్యాపించి సమవాయ కారణం చేత అంతటా ఓతప్రోతమై మిట్టి యొక్క కణ అంతటా వ్యాపించి ఉన్నాయి, అంతటా ఓతప్రోతమై ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా దేని యొక్క వికారం, ఆ మట్టి యొక్క వికారమే. మట్టి యొక్క వికారం అనేక రకాలుగా మార్చుకుంటున్నాం. ఏది వికారం చెందుతుందో అది నష్టం కూడా అవుతుంది, ఏదైతే సంయోగం చెందుతుందో అది వియోగం చెందుతుందన్నమాట. కానీ పరమాత్మ అలాగే సంయోగ వియోగం చెందడమాట. అందుకే ఏం చెప్పంటే యతో హి ఇమే పదార్థాః, ఈ మూడు పదార్థాలు ఏం చెప్పుకున్నామో తస్య వికారూపాః సంతి అని పైన చెప్పి రెండు పదార్థాలు ప్రకృతి కానీ జీవాత్మ కానీ అది వికారయుక్తంగా ఉంటున్నారు. ఒక్కోసారి ఒక గుణంతో యుక్తమే ఉంటుంది, ఒక్కోసారి ఇంకో గుణంతో యుక్తమే ఉంటున్నాడు. శరీరంతో సంబంధం ఏర్పరచుకుంటుంది. అంటే ప్రకృతితో జీవాత్మకు సంబంధం ఉంటుందన్నమాట. అంటే ప్రకృతితో సంబంధం, ప్రకృతితో వియోగం, రెండు రకాలుగా సంయోగ వియోగాలు ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ ఏతో హి ఇమాహ పదార్థాః తస్య వికారూపాః సంతి, వికారూపంగా ఉంటాయన్నమాట. ఎలాగంటే దానికి ఉదాహరించాయి, యథా సువర్ణస్య కటకాదయో వికారో భవంతి. సువర్ణం
బంగారం అయితే ఉందో ఆ సువర్ణాన్ని బాగా కాల్చి మనం రకరకాలుగా మనము బొమ్మలుగా తయారు చేసుకుంటాం, రకరకాల గొలుసులుగా తయారు చేసుకుంటాం, రకరకాల కుండలాలుగా తయారు చేసుకుంటామట. అందుకే సువర్ణ కటకాదయో వికారాహ భవంతి. ఈ విధంగా మూల సువర్ణానికి రకరకాల కటకాలు తయారు చేసుకుంటాం, కుండలు తయారు చేసుకుంటాము. అలాగే వికారంగా ఉత్పన్నం అవుతాయి, వికారంగా రకరకాలు తయారు చేసుకుంటున్నాం. నహి విక్రియమాణ వికారయో అంగాంగీ భావ. నహి విక్రియమాణ వికారయో అంగాంగీ భావ సంభవం. ఇక్కడ అంగాంగీ భావం సంభవించినమాట, అవి భిన్నంగా ఉన్నాయి. కానీ ఇక పరమాత్మలో ఏ విధంగా అయితే మనకు ఈ సువర్ణాది పదార్థ సువర్ణం యొక్క వికారమే ఈ కుండ, సువర్ణం యొక్క వికారమే ఈ గొలుసు కుండలాలు అని చెప్పుకుంటాం, అని చెప్పుకుంటాం. అలాగా ఆ పరమాత్మలో విక్రియమాన వికారయోహు. ఇప్పుడు ఇది అంగము, ఇది అంగి అంటామట. మిట్టి అంగి రూపంలో ఉంటే అవయవంగా ఇది ఉంటుందన్నమాట. అంటే అంగాంగి భావం మనకు సంభవిస్తున్నాడు. నాహి విక్రియమాన వికారయోహో అంగాంగి భావ సంభవతి. ఇక్కడ అంగాంగి భావం సంభవించదు. అలాగే నైవచ ప్రకృతి జడ. అలాగే ప్రకృతి కూడా జడ పదార్థం యుక్తమైనమాట. సర్వభూతాంతరాత్మతాం సర్వాంతర్యామితాం చ భజతే. అలాగే ఈ ప్రకృతి కూడా అంతటా వ్యాపించి ఉంది. ఇప్పుడు పరమాత్మ విధంగా వ్యాపించి ఉన్నాడు, వ్యాపించిన అలాగా ప్రకృతి అంతటా వ్యాపించి ఉంది. సర్వభూతాంతరాత్మ సమస్త భూతాల్లో వ్యాపించి ఉంది, ఓతపోత ఉందని చెప్పడానికి అన్నమాట. సర్వాంతర్యామితాంచ భజతే. అలాగే సర్వాంతర్యామి అంతటా వ్యాపించి ఉంది, అంతర్యామిగా ఉంది అని చెప్పని కూడా లేదు. ప్రకృతి ఎందుకు జడ పదార్థం కాబట్టి అది కూడా చేతన జీవాత్మ మీద ఆధారపడి ఉంది, చేతన పరమాత్మ మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రకృతికి స్వయంగా ఆ శక్తి అభివ్యక్తమయ్యే శక్తి లేదు కాబట్టి. అందుకే ఇక్కడ నైవచ ప్రకృతి జడ సర్వభూతాంతరాత్మతాం సర్వాంతర్యామితాంచ నా భజతే. ఇక్కడ యుక్తం కాదు. కింటు చేతన దేవ చైతన్యమైన దేవ ఆ పరమాత్మే చైతన్య దేవ అంటే పరమాత్మ హి సర్వభూతాంతరాత్మ సర్వకర్తాచ అస్తి. అందుకే సమస్త భూతాల్లో భూతప్రతమైనది, ఆ సమస్త భూత కర్తగా ఉండేది కేవలం ఆ పరమాత్మే. సర్వభూతాంతరాత్మ సర్వాంతర్యామిత అనేది కూడా ఆ పరమాత్మలో వర్తిస్తుంది, జీవాత్మలో కానీ జడ ప్రకృతి కానీ వర్తించదు. అందుకే సర్వభూతాంతరాత్మ సర్వకర్త అస్తి. సమస్త జగత్తుకి బ్రహ్మాండానికి పిండానికి అండికర్త ఆ పరమాత్మే. ఆ పరమాత్మ చెప్పి నా కథనం చెప్పలేదు, వేదేపి ఉక్తం, వేదంలో చెప్పబడిందన్నమాట. ఎక్కడ చెప్పాలంటే ధ్యావా భూమి జనయన్ దేవ ఏకహ. ఈ ద్విలోకం నుంచి భూమిలోక పృథ్వీలోకం వరకు ఏవైతే మన లోకాంతరం కనిపిస్తున్నాయో, లోకం కనిపిస్తుందో, పృథ్వీలోకం కనిపిస్తుందో, అలాగే అన్ని లోకాంతరం కనిపిస్తున్నాయి, వాటన్నిటి కూడా ఈ యావా భూమి జనయన్ ఈ ఉత్పత్తి చేసి ఏకో దేవ, ఒక దేవుడే అంటే ఒక పరమాత్మే. అది జీవాత్మ కానీ ప్రకృతి కానీ సాధ్యం కాదు అని చెప్పి మనకు వేదంలో కూడా అంతటా వ్యాపించి ఉండేది, అంతటా ఓతప్రతమైనది, అన్ని కర్త ధర్త సంహర్త ఆ పరమాత్మే అని చెప్పి ఈ ఋగ్వేదం యొక్క మంత్రం ద్వారా మనకు తెలుస్తుంది. యావా భూమిం జనయన్ దేవో ఏకహ, పరమాత్మ ఒక్కడే అని చెప్పి ఈ సృష్టి నిర్మించాడు, ఉత్పత్తి చేసే సమస్త జీవులకు కళ్యాణం చేకూరుస్తున్నాడు, అలాగే చలయమానంగా ఉంచుతున్నాడు అనేది శక్తి సామర్థ్యం అంతా పరమాత్మలో వర్తిస్తుంది. అలాగే అంతేకాకుండా ఇంకొక ప్రమాణంగా యజుర్వేదం యొక్క మంత్రం కూడా ఇవ్వబడింది అన్నమాట. ఏంటి ఆ మంత్రం అంటే ఇది మనం ముందుకు చెప్పుకున్నాం. అంటే ద్యావా భూమి జైన్ దేవో ఏకహ అనే ప్రమాణం కూడా మన ముందు కూడా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా వేణస్తత్పశ్యన్ నిహితం గుహాసత్ యత్ర విశ్వం భవత్యేక నీడం తస్మాత్ ఇదం సచ విచైతి సర్వం స ఓతః ప్రోతశ్చ విభూ ప్రజాసు అని చెప్పి మనం వేణ అంటే ఆ యోగి ఆ సాధకు ఏవైతున్నో వేణ ఏతత్ పశ్యన్ నిహితం, ఈ హృదయ గుహాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను, గుహాసత్ హృదయ గుహాశంలో ఉండే పరమాత్మను విశ్వం భవత్యేక నీడం, ఈ మొత్తం విశ్వం అంతా పరమాత్మ ఒక ఘోషణ రూపంలో ఒక పక్షి గుడిలాగా ఉందన్నమాట. ఇదంతా కూడా పరమాత్మ దృష్టి అన్నమాట. అదే అటువంటి నిహితమైనటువంటి ఆ బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మ వేణ చూడగలుగుతున్నాడు. ఎవరు చూడగలుగుతున్నా అంటే ఆ పరమాత్మను ఎవరు చూడగలిగితే ఆ యోగులు సాధకులు మాత్రం చూడగలుగుతామట. అంటే ఆ హృదయ గుహాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క సత్తా శక్తి సామర్థ్యంతో కూడా ఆ నిహితమైనటువంటి ఆ పరమాత్మను వేణంటే ఆ సాధకులు యోగులు గొప్ప యోగులు మాత్రమే చూడగలుగుతారు. అలాగే ఇలాగ చెప్పుకుని పరమాత్మ యొక్క ఘోషల రూపంలో పరమాత్మ యొక్క గుడిగా చెప్పుకున్నాము. కానీ అలాగ చేసి ఆ పరమాత్మ ఎలా ఉన్నాడంటే ఇలాగ సృష్టి నిర్మించి ఉత్పత్తి చేసి ఎలాగ ఉన్నాడంటే తస్మిన్ ఇదం అంటే బ్రహ్మాండంలో ఈ పిండంలో సంచ అంటే దాన్ని ఆ పరమాత్మ సంచ తనలో విలీనం చేసుకుంటాడు. అలాగే విచయితి
అలాగే దాన్ని వ్యక్తం చేస్తున్నాడు, దాన్ని విపులంగా అభివ్యక్తం చేస్తున్నామట. ఆ రకంగా అంటే ప్రళయం చేసేది, అభివ్యక్తం చేసేది, అన్ని రకాలుగా క్రియాకలాపం చేసే సృష్టికర్త, ప్రళయకర్త, సంహర్త అని చెప్పుకున్నారు. ఆ రకంగా ఆ పరమాత్మే అతనిలో విలీనం చేసి సంచ విచయితిచ, అలాగే తను విలీనం చేసుకున్నా, అలాగే అభివ్యక్తం కూడా చేస్తున్నామట. ఆ రకంగా సర్వంచ ఓత ప్రోతశ్చ, అలాగే బయట లోపల అంతటా కూడా ఓతప్రోతమే ఉన్నాడు ఆ విభూ పరమాత్మ. ఎక్కడ? సమస్త ప్రజాసు అంటే సమస్త జీవులు, సమస్త బ్రహ్మాండంలో అంతటా కూడా విభూ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి ఈ మంత్రాంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. అందుకే ఇక్కడ తస్మాత్ అదృశ్యత్వాది గుణక, ఈ అదృశ్యత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ పరమాత్మలో మాత్రం వర్తిస్తాయి. నా జీవో నాచ ప్రకృతి, జీవాత్మలో కానీ ప్రకృతిలో కానీ ఈ అదృశ్యత్వాది గుణాలు ఉండవు అని చెప్పి మనకు స్పష్టంగా జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ 3 పదార్థాలు అనాది పదార్థాలు అని చెప్పి మనకు ఈ 2 సూత్రాల ద్వారా మనము అంతకని ముందు పథకం ద్వారా మనకు విశేషంగా ప్రమాణీభూతంగా ఇక్కడ ఇతర శబ్దము, ఈ రూపకలంకారంలో ఇచ్చినటువంటి ఈ ఈ ముండకోపనిషత్తు వశం ఏదైతే ఉందో ఈ ప్రమాణాల ద్వారా కూడా ఆ పరమాత్మనే ఈ అదృశ్య గుణాలు వర్తిస్తాయని చెప్పి మనం ఇక్కడ ఈ రకంగా చెప్పుకున్నాం అనమాట. అందుకే తస్మాత్ అదృశ్యత్వాది గుణక పరమాత్మ ఏవ నా జీవో నాచ ప్రకృతి అని చెప్పి ఈ గుణాలు పరమాత్మలో వర్తిస్తాయి, అదృశ్యత్వాది గుణాలు అని మనకు రూపకాలంకారం ద్వారా కూడా మనం ప్రస్తావించుకున్నామట. ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇక్కడ ఒక దగ్గర మీరు ఇక్కడ ఈ విక్రియమాణ వికారయో అంగాంగ భావ అని దగ్గర అక్కడ విక్రియమాణ వికారయో అంటే ఏంటి అర్థం మహోదయ? నాహి విక్రీయమాణ వికార అంటే ఇక్కడ మనము పైన ఉదాహరణ ఇచ్చారు, సువర్ణస్య కటకాదయో వికారాహ భవంతి, నహి విక్రీయమాణ వికారయో అంగాంగి భావ సంభవతి. అక్కడ ఎక్కడైతే విక్రియమానం లేదో అంటే మనకు వికార భావం లేదో అక్కడ ఇవన్నీ గుణాలు వర్తించమాట. అంటే ఆ పరమాత్మలు ఇవన్నీ వర్తించమాట. సువర్ణంలో వర్తిస్తాయి కానీ ఇప్పుడు ఏ విధంగా మిట్టిదా వికారం అయిపోయినా వాటి వికారం, అలాగా ఆ పరమాత్మలు ఆ వికారం వ్యాపారం, విక్రియం అంటే వ్యాపారం జరుగుతుందా? ఏ విధంగా ఒక స్వర్ణకారుడు స్వర్ణం తీసుకొని అనేక వ్యాపారాలు చేశాడు అన్నమాట. వ్యాపారం అంటే ఏమిటి? దాన్ని ముద్దగా చేయడం, దాన్ని కలగబెట్టడం, దాన్ని రకరకాల కుండలుగా తయారు చేయడం, ఇలాంటి వ్యాపార క్రియ అనేది ఆ పరమాత్మలో వర్తించదు. ఆ వికారానికి పరమాత్మ ఏ విధంగా ప్రకృతి యొక్క పదార్థం వికారం పొందుతుంది కానీ పరమాత్మ వికారం పొందుడమాట. అది విక్రియమాన వికార అంగాంగి భావ నా సంభవతి, ఆ పరమాత్మ సంభవించినమాట. అలాగే నైవాచ ప్రకృతి జడ సర్వభూతాంతరాత్మతాం సర్వాంతర్యామితాం చ భజతే. అలాగే ఏమైనా ప్రకృతి వల్ల భజిస్తుందా? ప్రకృతి కూడా భజించ యుక్తం కాదనమాట. ఈ వ్యాపారం అనేది అతను వర్తించదు. ఏంటండి ఇక్కడ అంగాంగి భావం అంటే ఏంటి మహోదయ? అంగం అంగి అన్న వ్యత్యాసం. అంగాంగ భావం అంటే ఏమిటి? ఇది అంగం, ఇది అంగి అంటామంట. ఇప్పుడు ఇది అవయవము, అవయవి ఏంటండి? అవయవం అంగము అంటే అవయవం, అంగి అంటే అవయవి. అలా అవయవి భావం కూడా ఇక్కడ ఉత్పన్నం కాదు, సంభవించదు. ఓకేనా? ఇది ముందు కూడా చెప్పారు మధ్య, క్షమ్యత మళ్ళీ అడగడం ఇబ్బంది లేదు. ఈ రకంగా ఇచ్చారు. ఈ విషయంలో ఇంకా మనకు వేరే చోట వేరే కూడా వ్యాఖ్యించబడింది. ఆ వ్యాఖ్యానం అంటూ కూడా ఒకసారి మనం రేపు చూద్దాం. మళ్ళీ అంటే దాంట్లో వేరే టీక కాదు, భిన్నంగా చెప్పారు, అదంటే రేపు చూద్దాం. మహోదయ నమస్తే మహోదయ. చాలా చోట్ల సప్త ద్రవ్య భూమికలు అని వస్తా ఉంటది, అంటే ఏంటి మహోదయ? ఏంటి సప్త ద్రవ్య భూమికలు అని అంటుంటారు? అది ప్రకారం చూడండి, ఏ సందర్భంలో సప్తద్రవ్యం అంటే ద్రవ్యాలు మనం వైశ్య దర్శనం ప్రకారం సప్త పదార్థాలు చెప్పుకుంటామట. అంటే మూల ద్రవ్యం నుంచి వచ్చింది సప్త ద్రవ్య భూమికలని. మూల ప్రకృతి మనకు ఈ బ్రహ్మాండంలో కనిపించేటువంటి ప్రతి పదార్థం కూడా మూల ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటివే. అక్కడి నుంచి వికారాన్ని పొందేసి రకరకాలుగా మనం అభివ్యక్తమై ఉన్నాయన్నమాట. జీవుల యొక్క కళ్యాణ కొరకు, అలాగే సృష్టి గతివిధి కొరకు అన్నమాట. కంటికి కనిపించే ప్రతి ద్రవ్యం కూడా, కంటికి కూర్చోబెట్టే ప్రతి ద్రవ్యం కూడా ఇవన్నీ ప్రకృతి పదార్థాలు అన్నమాట. అవన్నీ పరమాత్మ అభివ్యక్తం చేయబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, ఏమంటున్నారు?
ఇప్పుడు ద్రవ్యాన్ని జడ పదార్థం కింద తీసుకోవచ్చా? ద్రవ్యం జడ పదార్థం అంటే జడ పదార్థం ఏ రకంగా సత్తాత్మకమైనటువంటి ద్రవ్యాలే. ఒకటి సత్తాత్మకమైనటువంటి ద్రవ్యాలే. సత్తా ఎదుకుంది, పరమాత్మకు సత్తా ఉంది కాబట్టి పరమాత్మ ద్రవ్యం అని చెప్పొచ్చు. జీవాత్మకు సత్తా ఉంది కానీ జీవాత్మ ద్రవ్యం అవచ్చు. ప్రకృతి కూడా సత్తా ఉంది, ద్రవ్యమే. మూడు ద్రవ్యాలే, మూడు పదార్థాలే. అందుకే మూడు పదార్థాలు అనాది అంటాం. అంటే పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి మూడు పదార్థాలు అనాది పదార్థాలను కూడా చెప్పుకుంటాం. ద్రవ్యమే కానీ రెండు చేతన ద్రవ్యాలు, ఒకటేమో జడ ద్రవ్యం అంట. దానికి చలనం లేదు, దానికి గతి లేదన్నమాట. అది జీవాత్మ పదార్థాలను ఆశ్రయించి ఉంటుంది. ప్రకృతికి ఆ శక్తి లేదన్నమాట, చైతన్యం లేదన్నమాట. చైతన్యం అనేది ఎందుకు చైతన్యం, దాని జ్ఞాన విజ్ఞానం లేదన్నమాట. జడ పదార్థంలో జ్ఞాన విజ్ఞానం ఎవరిలో ఉంది? జీవాత్మలో ఉంది, పరమాత్మలో ఉంది అన్నమాట. కానీ జడ ప్రకృతిలో దానికి జ్ఞాన శూన్యమైంది కాబట్టి, చలనం లేనిది కాబట్టి ఆ జడ పదార్థంలో ఆ శక్తి సామర్థ్యము ఉండదు. ఓకే, అందుకని మొదటి దానికి ప్రవాహం లేదు అని చెప్తాడు, రెండింటికేమో ప్రవాహం ఉంది అని చెప్తాడు. అదైతే ఆత్మ జీవాత్మ ప్రవాహాలు గతి ఉంది, అది ప్రకృతికి గతి లేదు. అది జీవాత్మ కానీ పరమాత్మ దాన్ని ఏ రకంగా గతిశీలంగా దాన్ని చలాయమానం చేస్తే ఆ రకంగా చలాయమానం అవుతుంది అన్నమాట. ఓకే, ద్రవ్యం అంటే దీన్ని కూడా ద్రవ్యం అంటారు అనుకోలేదు. ఆత్మను కూడా ద్రవ్యం అని తెలుసుకోవాలి. ఆత్మ ద్రవ్యమే, పదార్థం వివక్ష విధంగా మనం వ్యాఖ్యానం చేసుకుంటాం. అని ద్రవ్యాలు సత్తాత్మక పదార్థం ద్రవ్యం అంట. ఆ సత్తలు ఎటువంటి సత్తా? ఇది చైతన్య సత్తా, ఇది జడ సత్తా అని చెప్పి మనం విశేషణంగా మనం విభాగం చేసుకుని చెప్తాం అన్నమాట. అన్ని ద్రవ్యాలే. సత్తాత్మ ప్రతి పదార్థం కూడా ఒక ద్రవ్యంతో యుక్తంగా ఉంటుంది అన్నమాట. అనేక చోట్ల కూడా మనకు యోగ శాస్త్రం చెప్పుకున్నప్పుడు, న్యాయశాస్త్రం చెప్పుకున్నప్పుడు కూడా అదొక ఉల్లేఖించుకున్నాం. వైశేష దర్శనం చెప్పుకున్నాం మనం. అస్తు మహోదయ, నాకు ఇప్పుడు అర్థం. ధన్యవాదాలు. ఈ రకంగా మొత్తానికి ఇప్పుడు ఇంకా దీన్ని బట్టి కూడా మనకు మూడు పదార్థాలు అనేది ఇతర శబ్దం చేత రూపకలంకారం ఇచ్చినటువంటి వచనముల ద్వారా కూడా భిన్న భిన్న తత్వాలు భిన్న భిన్నంగా ఉన్నాయని చెప్పి పరమాత్మ యొక్క సత్తను, జీవాత్మ యొక్క సత్తును, ప్రకృతి యొక్క సత్తాను భిన్న భిన్నమైంది. ఈ అదృశ్యత్వాల గుణాలు మనకు జీవాత్మలో ప్రకృతిలో ఉండవు, పరమాత్మలో వర్తిస్తాయి అని మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని ఇంకా ముందు తీసుకువచ్చి చెప్పబడింది. అదేంటో మనం రేపు చెప్పుకుందాం అండి. అస్తు. ఓకే, అయితే సందేహాలు ఉంటే చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. మహోదయ.